మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కావ్యప్రియ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. అండ్ 90s చిల్డ్రన్ వరకు 9, 10, 11 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వడం ఆడపిల్లలు అనేది అప్పుడే కొంచెం విచిత్రంగా చూసారు. అంత ఎర్లీగా మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్కి ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. వాళ్ళ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇంత ఎర్లీగా హెల్త్ అనే కాదు, మెంటల్ హెల్త్ మీద, అసలు ఫిజికల్ వాళ్ళకి హెల్త్ ఏం మీద అసలు కంప్లీట్ అసలు ఏమీ తెలియదు. మనకి తినే ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటారు. వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడము, హైట్ ఇంతే ఉంటారు చిన్నపిల్లలు, 6, 7 ఇయర్స్, 8 ఇయర్స్ అంతే ఉంటారు. బట్ దే విల్ హ్యావ్ బ్రెస్ట్ డెవలప్మెంట్, అండర్ ఆర్మ్ హెయిర్, వాళ్ళకి ప్యూబిక్ హెయిర్, అవన్నీ ఆ చేంజెస్ అన్నీ అంత చిన్నపిల్లలో వాళ్ళు చూసుకుని ఆ ఏజ్లో దే లూజ్ ద కాన్ఫిడెన్స్ అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సెక్షువల్ అబ్యూస్. దట్ విల్ రూయిన్ దేర్ మెంటల్ హెల్త్. అండ్ క్లాస్లో ఉండి ఏమన్నా వాళ్ళు పర్ఫామ్ చేయాలన్నా లేకపోతే స్పోర్ట్స్ ఆడాలన్నా దే ఫీల్ వెరీ బ్యాడ్. దే కంపేర్ దేర్ బాడీస్ విత్ అదర్ గర్ల్స్. అండ్ అదర్ గర్ల్స్కి మేబీ కొంచెం లేట్గా మెనార్క్ అంటే ఫస్ట్ టైం ప్యూబర్టీ, ఐ మీన్ దిస్ థింగ్, మెన్స్ట్రేషన్ రావడం, అది వాళ్ళకి 14, 15, 16 ఇయర్స్కి రావచ్చు. వీళ్ళు ఇంకా హైట్ పెరగరు, వాళ్ళు అంతే ఉంటారు. సో టోటల్లీ టు లుక్ ఎట్ ఆల్సో దే లుక్ సో అబ్నార్మల్ అండ్ దే ఆర్ ప్రోన్ ఫర్ లాట్స్ ఆఫ్ అసాల్ట్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో వై డస్ ఆల్ దిస్ హ్యాపెన్? బికాజ్ milk is something, it's a culprit. యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే. మిల్క్ ఇస్ సంథింగ్ అ కల్ప్రిట్. అది ఒకప్పుడు మిల్క్ ఎలా తాగేవాళ్ళు అంటే గేదె వాళ్ళ దాని దూడలకి ఇచ్చాక మిగిలింది పిండుకొని ఇంట్లో వాడుకునేవాళ్ళు. అది పెరుగు ఫార్మాట్లో ఎక్కువ వాడేవాళ్ళు. అది ఒకప్పుడు మిల్క్ వాజ్ అ లగ్జరీ. మిల్క్ వాజ్ అ లగ్జరీ లాంగ్ బ్యాక్. తర్వాత ఇట్ బికేమ్ అ బిజినెస్. సో ఇట్ హెస్ బికమ్ లైక్ అ బిజినెస్. సో నీకు ఇప్పుడు అన్ని కార్పొరేట్లో ఎట్లయితే రెవెన్యూ టార్గెట్స్ ఉన్నాయో, పాపం గేదెలకు కూడా అంత టార్గెట్ మిల్క్ ప్రొడక్షన్ అన్నది ఉంటుంది. సో గేదెలు కూడా అంత స్ట్రెస్కి గురవుతున్నాయి. ఈ గేదె ఇంత ఇవ్వాలి అంటే దీనికి మనం ఆర్టిఫిషియల్గా ఏమి ఇవ్వచ్చు, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, ఆక్సిటోసిన్ ఇవ్వచ్చు. సో అండ్ ఆల్సో యు ఆర్ స్ట్రెస్సింగ్ ద యానిమల్ టు గివ్ లాట్స్ ఆఫ్ మిల్క్. అండ్ ఆల్సో వి యూస్ ద మెషినరీ టు పంప్ ద మిల్క్. కానీ మనం టెస్ట్ చేయడానికి ఏమీ లేదు కదా, ఆక్సిటోసిన్ ఉందా, హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి అవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. మరి ఇంత చేంజెస్ ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువ వి ఆల్ బ్లేమ్ మిల్క్ ఓన్లీ. ఓకే, సో అంత స్ట్రెస్లో వచ్చే ఒక ఫ్లూయిడ్లో చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఓకే, చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, చాలా కెటకోలమైన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. అవి మనం కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా మనకి కూడా ఇన్ఫ్లమేషన్ అన్నది వస్తుంది. పాపం తన్ని తిట్టి గ్లాస్ పాలు తాగిస్తారు. ఏ ఏజ్లో ఆపేయడం కరెక్ట్? పోనీ యాక్చువల్లీ నన్ను అడిగితే మదర్స్ మిల్క్ తర్వాత యూ కెన్ యాక్చువల్లీ గో టు వేగన్ మిల్క్ కదా, ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు, అట్లా తీసుకోవచ్చు, కొబ్బరి మిల్క్ అలా తీసుకోవచ్చు. కమింగ్ టు కాల్షియం అనుకుంటే కనుక మనం ఎక్కువ తీసుకునేది కాల్షియం కోసమే కదా. కాల్షియం అనుకుంటే పెరుగులో ఎక్కువ కాల్షియం ఉంటుంది పాలకన్నా కూడా. అండ్ ఆల్సో పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. గ్లాస్ పాలు ఇచ్చే వాళ్ళు ఏదో పెరుగు పెట్టుకోవచ్చు. అది కొంచెం బ్రేక్ అయ్యి కొంచెం అందులో ప్రొబయోటిక్స్ వచ్చి ఎక్కువ కాల్షియం ఉండి, ఐ ఫీల్ దట్ ఈస్ అ బెటర్ థింగ్ టు కన్జ్యూమ్ దాన్ మిల్క్. ఓకే, సో అదొకటి. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ బిఫోర్ రిగార్డింగ్ ద ఎండోక్రైన్ డిస్రప్టార్స్. మనకి అంటే మే నాట్ బి కాస్మెటిక్స్ దీస్ దట్ అండ్ ఆల్, బట్ ప్లాస్టిక్, చీజ్, mayonnaise, KFCs, McD's, all this will impact a child's body for sure. Okay. సో అడ్వర్టైజ్మెంట్స్ చూసి మన పూర్వీకులు పాటించిందని చెప్పి గ్లాస్ మిల్క్ ఇవ్వడం ఆపేయాలి. అది దట్స్ గాన్. యూ గివ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ బట్ యూ కెన్ గివ్ ఆల్మండ్ మిల్క్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఆడపిల్లల్లో ఇలాంటి ప్రభావం, మరి మగపిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మిల్క్? బ్రెస్ట్ డెవలప్మెంట్ చూస్తాం కదా మగపిల్లల్లో కూడా, ఆడపిల్లల్లాగే రావడం కొంచెం బ్రెస్ట్ బడ్డింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత. అండ్ ఇంకొకటి ఆడపిల్లల్లోనే ఇప్పుడు ఓవర్గా బ్రెస్ట్ ఏజ్కి ముందే రావడం వల్ల పాపం వాళ్ళతో పాటు ఫ్యామిలీ అమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా దాన్ని మనం రివర్స్ చేయలేం కదా, ప్రాసెస్ని చేయలేము. ఆ ఏజ్లో ఏం చేయలేము, చిన్నపిల్లలే చూడడానికి. కానీ బాడీ వైజ్ చూస్తే కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మేబీ వెన్ షీఈస్ ఇన్ టీన్స్
మేబీ షీ కెన్ గో ఫర్ రిడక్షన్ ఆర్ సమ్ రిడక్షన్ ప్రాసెస్ ఉంటుందా? అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎక్సెస్ బ్రెస్ట్ రిడక్షన్ ఉంటుంది కదా. ఓకే. వస్తూ ఉంటారు చాలా మంది అమ్మాయిలు నా దగ్గరికి. దే ఆల్సో ప్రిఫర్ ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్, నాట్ మేల్ ప్లాస్టిక్ సర్జన్. వాళ్ళకి చూపించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో యూజువలీ ఫ్రమ్ 15-16 ఆ ఏజ్లో వాళ్ళు కూడా వస్తారు ఎక్కువగా. మన ఈ ఇంటర్వ్యూ అండ్ మన క్వశ్చన్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.